తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. 2026వ సంవత్సరం 29వ ఆదివారమున దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన నడిపించవలసిందిగా దైవజనులను ప్రభు పేరట ప్రేమతో కోరుచున్నాం. కృపా ఆరాధన ఘనమైన పరిశుద్ధమైన దీవెనకరమైన మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆదేశించడంగా మేము ఆరాధిస్తుండగా ఈ ఆరాధన ప్రారంభంలో చిత్తానుసారంగా భయంకరంగా క్రమముగా మర్యాదగా లేఖనానుసారంగా చిత్తానుసారంగా మీరే మహిమ తెచ్చుకోమని మమ్మల్ని జీవించిన మా ప్రతి పాపము తప్పిదము మీ సన్నిధికి రావాలని మాట మధ్యలో మీ సన్నిధికి నడిపించి మీ సన్నిధిలో మీ పేరుగా మేలు పొందుతున్నాను. వారికి అందరూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావాలు మీకొక్కరికే ఆలోచిస్తుంది. మా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని నామాన్ని పాటలు పాడటం ద్వారా దేవుని నామాన్ని మనం కనపరుద్దాం. మొట్టమొదటిగా మనము రండి సువార్త సునాదముతో అనేటువంటి కీర్తన పాటల ద్వారా దేవుని నామాన్ని మనము సమర్పిద్దాం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో యేసుని జీవపు వాక్యముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతిత పావన నామం బాసుర క్రైస్తవ శుభనామం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో యేసుని జీవపు వాక్యముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో యేసుని జీవపు వాక్యముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల
సన్నిధికి యేసే సంగములో మన కాంతి యేసే హృదయములో ఘన శాంతి యేసే సంగములో మన కాంతి యేసే హృదయములో ఘన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసి పాపల దీవెనమూర్తి రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో యేసుని జీవపు వాక్యముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగా నమ్మిన జన స్తోత్రం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో యేసుని జీవపు వాక్యముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి. రెండో పాట కూడా పాడుకుందాం. అందరం కూడా కలిసి పాడి దేవుని మనం ఆరాధించేద్దాం. ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. చివరిగా ఒక ఆంగ్ల కీర్తన పాడుతున్నాం. అందరం కలిసి పాడుతారు. దేవుని నామమున స్తుతిద్దాం. Let us all praise God by singing, We praise thee, O God. We praise thee, O God, for the Son of thy love, for Jesus who died and is now gone above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. We praise thee, O God, for the Spirit of life, who has shown us our Savior and scattered all night. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. All glory and praise to the Lamb that was slain, who has borne all our sins and has cleansed every stain. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. Revive us again. Fill its heart with thy love. May its soul be rekindled with fire from above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. ప్రార్థన చేసుకుందాం. Let's all pray. పరలోకమందున మా పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో ఉన్నటువంటి మమ్మలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మహోన్నత స్థలములలో నివసించు నిత్య నివాసివైన తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, యొక్క 2026వ సంవత్సరము 29వ ఆదివారమున మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు తండ్రి నీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా నిన్ను ఆరాధించాం. ఈ యొక్క సమయంలో వాక్య ధ్యానం ద్వారా, ప్రభురాత్రిపోయిన కార్యక్రమంలో పొందడం ద్వారా, కానుకలు సమర్పించడం ద్వారా నిన్ను ఆరాధించబోచుండగా దేవా, ఆరాధన గైకొనమని, ఆరాధన స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకొంచు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మన మధ్యలో శ్రీనివాసరెడ్డి అంకుల్ గారు ఉన్నారు. వారు ఉత్తర ప్రకృతి భాగంలో నడిపిస్తారు. కీర్తన గ్రంథము 136వ
ప్రభుత్వ గారు వచ్చి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి 10 వచనాలు బైబిల్ పాఠంలో నడిపిస్తారు. ముందుగా ఉత్తర ప్రకృతి భాగంలో దేవుని నిరంతరం కృపకొరకు 135 కీర్తన 6 క్షమించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవుని కృతజ్ఞతలు ప్రభువున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను.